హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయను గాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉండగా, ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మీరు రంగం మీదకి రండి. అల్పుడను, అయోగ్యుని తండ్రి, నన్ను మరుగు చేసుకొని అయా వాక్యం నుంచి మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా, ఇక్కడికి వచ్చినప్పటికంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా మెరుగైన క్రైస్తవులుగా వెళ్ళటకు సహాయం చేయమని ప్రభువా, మా హృదయాలను మార్చమని, అయా అతని మా జీవితాలను మార్చమని ప్రభువా, ఈ గడియ వర్తమానమును గ్రహించే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పారు. ఆలస్యమైంది ఈరోజు, నేను రావటం లేట్ అయింది, మరలా సాక్ష్యాలు చెప్పారు. ఓకే, మంచిది. మరి దేవుడు ఇంకా కూడా మన మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు. సో దేవుడు ఇంకా మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు, ఆయన శక్తిని చూపిస్తూ ఉన్నాడు. అందరి బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో దేవుడు చేసే ప్రతి చిన్న పనిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆమేన్. దాన్ని గుర్తించాలి, దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. సో మరి సాక్ష్యాలు చెప్పారు, మంచిది. మరి అనౌన్స్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఎలాగో ప్రకటనలో రైట్. సరే, వాక్యంలోకి వెళదాం. ఈరోజు చదవబడిన వాక్య భాగం నుంచి అంశం ఏంటంటే, జ్ఞానమందు ధన ఘనతలు ఉన్నవి. ఆమేన్. ఏమున్నాయి? జ్ఞానమునందు ధనము ఘనతలు ఉన్నాయి. సో ఈ సబ్జెక్టు ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్గా వేరే వర్తమానం చెప్తామని చెప్పి నేను విన్నాను. బట్ అది 3 గంటలు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది మీకు చెప్తే అర్థం కాదు సరిగా. సో దానికంటే ఇంకొక
దానికంటే ముందు వర్తమానం చదవాలి, అది వింటేనే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో మొత్తం ఒక 6 గంటల మెసేజ్ అది. సో అది విని నేను ఈరోజు దానిలో ఒక భాగం తీసుకొని వచ్చాను. సో దేవుని చిత్తం అయితే నెక్స్ట్ భాగం కంటిన్యూ చేస్తాను. ఈరోజు అంశం ఏంటంటే ధనము, ఘనత ఇవన్నీ కూడా జ్ఞానంలోనే నిక్షిప్తమైనాయి. హల్లెలూయా. సో నిజానికి మన యొక్క ఆటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే ధనవంతులు కావాలని కోరుకుంటే, ఎవరైనా సరే గొప్పవాళ్ళు మాకు గొప్ప పేరు రావాలని కోరుకోవటం అనేది అది లోకస్తులు చేసేది. లోకస్తులు ఆ విధంగా కోరుకుంటారు అని చెప్పి ఒక ఆలోచన మన వర్తమాన సంఘాలు ఉంటుంది జనరల్గా. ఈవెన్ డబ్బులు ఎక్కువ వచ్చినాయి, దాన్ని దాచుకోవడానికి కూడా మనకు ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. తప్పు చేస్తున్నామేమో దాన్ని దాచుకుంటే అన్నటువంటి ఒక భావం మన లోపల ఉండటం వల్ల మనం చాలా వెనకబడుతున్నాం. సో అయితే ఈరోజు ధనం గురించి లేదంటే సంపాదన గురించి అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది, వర్తమానం ఏం చెప్తుంది, ఈరోజు మనం చూడాలి. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూడాలి. ఆమేన్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే డైరెక్ట్గా ధనాన్ని కోరుకుంటే, ఆమేన్, కేవలం ధనాన్ని కోరుకుంటే అది తప్పు. కేవలం ఘనతే కోరుకుంటే అది తప్పు. ఎందుకంటే మనం మొదటిగా కోరుకోవాల్సింది దేవుణ్ణి. హల్లెలూయా. సో దేవుడు నీకేమి ఇస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. సో ఆ జ్ఞానంలోనే ధనం ఉంటుంది, ఘనత ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. నాకు దేవుడు వద్దు, కేవలం నాకు ధనమే కావాలి, కేవలం నాకు ఘనతే కావాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు లౌకిక సంఘకాలంలో ఉన్నావు. ఎందుకంటే లౌకిక సంఘకాలంలో లౌకిక సంఘం ఏం చెప్తా ఉందంటే, నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఏమీ కొదువు లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు పేరుంది, నాకు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు గొప్ప ఐశ్వర్యం ఉంది అని చెప్తా ఉంది. కానీ ఆ లౌకిక సంఘకాలంలో దేవుడు లేడు. అంటే దేవుడిని బయటికి దోసేసి ధనాన్ని హత్తుకుంది, దేవుడిని బయటికి దోసేసి పేరు ప్రఖ్యాతుల్ని హత్తుకుంది లౌకిక సంఘం. అందుకోసమే అది గుడ్డిదని, దిగంబరిదని, దిక్కుమాలిందని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ సంఘం ఏం చెప్తా ఉంది అని అంటే, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కాబట్టి నేను గొప్పదాన్ని అని సంఘము చెప్తా ఉంది. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఉన్నా నేను నీకు లేదు కాబట్టి, నువ్వు నన్ను కలిగి లేవు కాబట్టి నువ్వు దిగంబరివి, నువ్వు దరిద్రురాలివి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నీవు ధనగలతలు కాదు కోరుకోవాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి నువ్వు కోరుకోవాలి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, దేవుడు కోరుకుంటే నీకు డబ్బులు ఉండవు, దేవుడు కోరుకుంటే నీకు ఐశ్వర్యం ఉండదు, దేవుడు కోరుకుంటే నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవు అని చెప్పి మన బోధకులు 20 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలుగా బోధిస్తూ వచ్చారు. ఓకే, దాంతో మనం ఒక ఫిక్స్ అయిపోయాం, ఒక ఆలోచనకు వచ్చాం. అదేంటంటే, డబ్బులు వద్దు, మనకి పేరు ప్రఖ్యాతులు వద్దు. ఓకే, సో మనం ఎన్నాళ్ళు ఉన్నా సరే అప్పు చేసి తినాల్సిందే, సో ఎవరో ఒకరి మీద మనం ఆధారపడాల్సిందే. సో ఇది దేవుని చిత్తం అని మనం ఆలోచన కలిగి మనం ఇప్పుడు బ్రతికాం. అయితే దేవుని వాక్యము నీ వర్తమానం ఏంటో నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నిజంగా దేవుని ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు అవన్నీ కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. నా పిల్లలు ఎప్పుడు కూడా భిక్షయాత్ర అన్నాడు ఆయన. నా పిల్లలు ఎప్పుడు కూడా అప్పు ఇచ్చేవాళ్ళే, అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్ప అప్పు తీసుకునేవాళ్ళుగా ఉండరు అని చెప్పినాడు. కానీ మన బోధకులు ఈరోజు ఏం బోధిస్తూ ఉన్నారంటే, నువ్వు క్రైస్తవుడు అయితే నీకు డబ్బులు ఉండవు, నువ్వు ధనాన్ని కూర్చుకోకూడదు అని చెప్తా ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది అని అంటే, నీవు సోమరు అయితే నీవు చీమల యొద్దకు వెళ్ళు. చీమలు ఏం చేస్తున్నాయి గమనించు. చీమలు ఏం చేస్తున్నాయి, ఒక పక్క పని చేస్తా ఉన్నాయి, అలాగే ఇంకో పక్క రాబోయేటువంటి చలికాలం కోసం అన్ని కూడా దాచిపెట్టుకుంటా ఉన్నాయని చెప్పి బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కష్టపడి పని చేసినప్పుడు నీకు వచ్చే డబ్బులు ఏమైనా సరే ఫ్యూచర్లో భవిష్యత్తులో నీకు అవసరాలు రాబోతున్నాయి. ఉదాహరణకి పెళ్లిళ్ళు చేయాలి, సో దానికి మనం ఏం చేయాలి, సేవింగ్ చేయాలి, రాసి పెట్టాలి. లేదంటే పిల్లలకి ఇల్లు కట్టాలా, సో దానికోసం నువ్వేం చేయాలి,
కష్టపడుతూనే మరలా దానికోసము ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ బోధించకపోవడం వల్ల మనం ఎలాంటి ఆలోచనకు వచ్చామంటే, ఒకవేళ అలాంటి పనుల కోసం మనం దాచుకున్నా కూడా అది పాపంలాగా చూసేటువంటి పరిస్థితికి వచ్చాం. ఆమేన్. అని బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనము భవిష్యత్తు కోసము ఇప్పుడే మనం దాచుకోవాలి, ఇప్పుడే మనం సిద్ధపడాలి అని చెప్తా ఉంది. హల్లెలూయా. అది తప్పు కాదు, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సోమరి దగ్గరికి వెళ్ళి, సోమరి మీద యాక్చువల్గా సోమరివాడు ఏం చేస్తాడు, పని చేయడు, అడిగడు, ఒక లక్ష్యం అనేది ఉండదు. అని వాడి మీద దేవుడు జాలి పడుతున్నాడు. జాలిపడి వాడికి సహాయం చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి సోమరితనంలో ఉన్న వాళ్ళకి దేవుడు కృప చూపించే దేవుడు అన్నాడు. సో ఆయనకి వాళ్ళకు పరిష్కారం చెప్తున్నాడు. ఏంటో పరిష్కారం అంటే, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు అంటాడు ఆయన. చీమల దగ్గర ఎందుకు వెళ్ళాలి అంటే, అవి చూడు, అవి ఎప్పుడైతే ఆహారం దొరుకుతున్నప్పుడు అవి కష్టపడుతున్నాయి, కానీ ఆహారం కష్టపడుతున్న సమయంలోనే అవి దాచుకుంటున్నాయి కూడా. ఒక పక్క కష్టపడుతున్నాయి, ఒక పక్క దాస్తున్నాయి. ఆమేన్. అంటే ఇప్పుడు ఆహారం దొరుకుతా ఉంది, అయితే ఆహారం దొరికే సమయంలో మనం జీవిస్తున్నాం, ఆహారం దొరికే సమయంలో మేము ఉన్నాను, అయినా సరే ఆహారం దొరకని సమయం ఒకటి రాబోతా ఉంది అని భవిష్యత్తు గురించి చీమలకు ఆలోచన కలిగింది. కాబట్టి రాబోయేటువంటి అవసరాన్ని ముందుగానే చీమలు గుర్తించి దానికోసం ఇప్పుడే వర్తమానంలోనే కష్టపడుతుంది, ప్రజెంట్ కష్టపడి దానికోసం సిద్ధపడుతున్నాయి. మరి క్రైస్తవులు అంటే మనం కూడా ఆ విధంగా ఉండాలని బైబిల్ యొక్క దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అయితే మనం ఆ విధంగా భిక్ష ఎత్తకుండా ఉండాలి, అప్పు చేయకుండా ఉండాలా, మనము గౌరవంగా బ్రతకాలి, లేదంటే సమృద్ధిగా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుని ఆలోచన, మన ఆలోచనలు కాదు. ఆమేన్. మన పట్ల దేవుని ఆలోచన అది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, మనం ఖచ్చితంగా పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సోదర సభ్యులు చూడండి, దేవుడు ఆదిలోనే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఒకసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎవరు చేద్దాం అన్నాడు దేవుడు? నరులను చేయదు, వారిని చేద్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా పలికింది. అంటే దేవుడు ఎప్పుడైతే మనిషిని తయారు చేయాలని చెప్పి ఆలోచన వచ్చిందో ఆయన కేవలం మనిషిని తయారు చేసి జస్ట్ మనిషిని తయారు చేసి పెట్టాలనుకోవట్లేదు. వాడిని తయారు చేయక ముందే ఒక పని కూడా చూపిస్తాడు దేవుడు. అంటే మనిషిని ఈ భూమి మీదకి తీసుకురాకముందే దేవుడు ఒక ఆలోచన, ఉద్దేశం కలిగి ఉన్నాడు మనిషి కోసం. మనిషి చేయాల్సిన పనిని దేవుడు ముందుగా నిర్ణయించి ఆ పని కోసం దేవుడు మనిషిని తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడి ఉద్దేశము మనిషి పని చేయాలి. ఆమేన్. అయితే ఇక్కడ మనకు అనవచ్చు, ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆత్మను కదా తయారు చేసింది, ఆత్మ నరుని కదా తయారు చేసింది. వెరీ గుడ్. ఆత్మలో కూడా దేవుడు మనిషికి పనిస్తా ఉన్నాడు. నీవు ఆత్మగా ఉన్నా సరే, నీవు థియోఫనీలో ఉన్నా సరే, దేవుడు అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఒక పనిని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇంకో విషయం ఇక్కడ ఏమొస్తుందంటే, పని చేయాల్సింది ఎవరు? పురుషుడే కదా. మరి ఇక్కడ వారిని తయారు చేశాడు. వారిలో పురుషుడితో పాటు స్త్రీ కూడా ఉంది కదా, ఇప్పుడు స్త్రీ కూడా పని చేయాలా అడుగుతున్నారు. ఆ డౌట్ రావచ్చు. ఓకే. కానీ ఇక్కడ దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన పని ఏమిటి అనంటే, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగా కానీ, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని ఆలాల్సినటువంటి పనిని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే, స్త్రీకి పురుషుడికి ఇద్దరికి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే వాళ్ళ భూమి మీదకి తీసుకురాక మునిపే, భూమి మీద అసలు వాళ్ళని సృష్టించక మునిపే దేవుడు ఒక పనిని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. అంటే పని చేయటం అనేది దేవుని చిత్తమైనది. పని చేయటం, కష్టపడటం అనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. హల్లెలూయా. అలాగే పని అనేది దైవికమైనది. పని చేయటం అనేది దైవికమైనది. ఇంకో విషయం, పని ఎప్పుడు వచ్చింది అని అంటే, పడిపోయిన తర్వాత రాలా.
పాపం చేసినందుకు వచ్చింది కాదు పని, పాపం చేయకముందే పని ఉంది. అలాగే అదవుతుందా? సో ఇక్కడ దేవుడు వారిని స్త్రీనిగాను, 27 వచ్చిన దేవుడు తన స్వరూపము నన్ను సృజించను, దేవుని స్వరూపముందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. 28 దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. దేవుడే నిండించవచ్చు కదా, వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడు పని? వీళ్ళు చెయ్యాలి పని. ఆమేన్. సో మనిషి అన్న తర్వాత పని చెయ్యాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. సో కాబట్టి జ్ఞానం అనేది ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు అవ్వాదములకి ఇద్దరికి కూడా ఇవ్వబడినటువంటి పని అన్నది. ఆమేన్. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, మరి స్త్రీని ఎందుకు వంటింట్లోనే ఉండమని చెప్తున్నాడు ప్రవక్త? స్త్రీని ఎందుకు ఉద్యోగం చేయొద్దన్నాడు ప్రవక్త? స్త్రీని ఎందుకు సంపాదించవద్దన్నాడు ప్రవక్త? ఆమేన్. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని. ఆమేన్. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. దేవుడు కూడా పని ఉందండి. ఆమేన్. దేవుడు కూడా పని చేశాడు. దేవుడు ఎప్పుడు పని చేశాడు? శరీరంలో ఉన్నప్పుడా, శరీరం లేనప్పుడా? శరీరంలో లేనప్పుడే పని చేస్తున్నాడు. హల్లెలూయా. సో పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించను. హల్లెలూయా. సో దేవుడే పని చేసి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం. మరి మనం మనుషులైనటువంటి మనము ఈ భూమి మీద పని చేస్తున్నప్పుడు మన పనితో పాటు విశ్రాంతి కూడా అవసరం. అంటే పని చేయడానికి ఒక సమయం ఉంటుంది, విశ్రాంతి తీసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే అసలు రెస్ట్ అన్న పదం వాళ్ళ డిక్షనరీలో ఉండదు. ఎప్పుడు పని 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 పని. ఆమేన్. దేవుడే రెస్ట్ తీసుకుంటుంటే నువ్వు రెస్ట్ తీసుకోవద్దని చెప్పడం నువ్వు ఎవడవే? ఆమేన్. రెస్ట్ తీసుకోవాలి మనిషి. ఆమేన్. కొంతమంది సాడిస్టులా తయారైపోతున్నారు. ఆమేన్. సో తాను చేసిన పని అంతటి నుండి 7వ దినం దేవుడు విశ్రమించాడు. అంటే దేవుడు పని చేశాడు కాబట్టి ఇప్పుడు పని ఏమవుతుంది? దైవికమైనది. పని ఏంటి? దైవికమైనది. దెయ్యానికి సంబంధించింది కాదు అది. పని చేయడం అనేది దైవిక సంబంధమైన లక్షణం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. అయితే ఇప్పుడు దేవుడు శరీరంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్త్రీని ఏమన్నాడు? నువ్వు పని చేయొద్దు అన్నాడు. ఎందుకని అన్నాడు? కేవలం ప్రార్థన చెప్తున్నాడు అన్నమాట. దేవుడు కూడా చెప్తున్నాడా? ఆమేన్. లేదంటే దేవుడు చెప్పాడు కాబట్టి ప్రార్థన చెప్తున్నాడు అన్నమాట. చూద్దాం. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. హల్లెలూయా. సో నేలను సేద్యపరచాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. సో దానికి దేవుడు ఎవరు పెడుతున్నాడు? పులిని పెట్టట్లా, నక్కతో చేయించట్లా, ఏనుగు బలమైంది కాబట్టి ఏనుగుతో చేయించట్లా. దేవుడు ఎవరిని అనుకున్నాడంటే నరుడు లేడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఫిజికల్ వర్క్, భౌతిక సంబంధమైనటువంటి పని చేసి వచ్చేసరికి దేవుడు ఎవరికి ఆ పని చెప్తున్నాడంటే నరుడు కాబట్టి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడు యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. చూడండి, దేవుడు నరుని నిర్మించక మునిపే, భౌతికంగా శరీరంలో దేవుడు ఆదాము తీసుకురాక మునిపే ఆదాము దేవుడు అందులో పని పెడుతున్నాడు. అక్కడ ఏంటా పని? భూమి దున్నాల్సిన అవసరం ఉన్నది, భూమిని దున్నే ఒక పని ఉన్నది. సో ఆ పని చేయడానికి ఇప్పుడు శరీరంలోకి ఎవరు తీసుకొస్తున్నాడు? దేవుడు ఆదాము తీసుకొస్తున్నాడు, నరుణ్ణి తీసుకొస్తా ఉన్నాడు.
సో నేల మట్టుకు నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవమైన ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. దేవుడు యెహోవా చూడండి, ఎప్పుడైతే జీవాత్మ అయ్యాడో ఆమేన్, అప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే, దేవుడు యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆమేన్. సో వెంటనే ఆయన పనులు పడుతున్నాడు తీసుకొచ్చి. సో ఆదాముని శరీరంలోకి తీసుకురాక మునుపు దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. అలాగే ఆదాముని సృష్టించక మునుపు ఆత్మలో ముందే పని కలిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక పర్పస్ కోసం. ఇదిగో నువ్వు ఏలాలి, భూమి మీద ప్రతి జంతువుని కూడా, ప్రతి పక్షిని కూడా, ప్రతి చేపని కూడా, ప్రతి చెలించే ప్రతి దాన్ని కూడా నువ్వు ఏలాలి అని దేవుడు ముందుగానే ఒక పని పెట్టి ఆ తర్వాత ఆదాము తీసుకొస్తా ఉన్నాడు. అది ఆత్మలో అవ్వచ్చు, శరీరంలో అవ్వచ్చు. కాబట్టి పని చేయడం అనేది దేవుని యొక్క ఆలోచన అయినది. హల్లెలూయా. కాబట్టి వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూడండి, దేవుడు పనిచ్చాడు ఆదాముకి. ఇప్పుడు పనిచ్చినప్పుడు ఆదాము శరీరంలోకి దేవుడు తీసుకొచ్చి పనిస్తున్నప్పుడు ఇప్పుడు ఆదాము ఒక్కడుగా ఉన్నాడా? అవ్వ కూడా ఉందా? ఆమె మొదటి అధ్యాయంలో ఇద్దరు ఉన్నారు, ఆత్మలో ఉన్నారు. సో వాళ్ళిద్దరికి కూడా ఆత్మలో ఉన్నప్పుడు ఇద్దరికి పని చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆదాముని శరీరంలో తీసుకొచ్చాడు, శరీరంలో పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి ఆదాముకి భౌతిక సంబంధాన్ని పనిస్తున్నాడు. ఆమె సో భౌతిక సంబంధాన్ని పనిస్తా ఉన్నప్పుడు ఈ పని ఎవరికి ఇస్తున్నాడంటే దేవుడు కేవలం ఆదాముకి ఇస్తున్నాడు, కేవలం పురుషుడికి ఇస్తున్నాడు. దున్నే పని ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు, పురుషుడికి ఇచ్చాడు, కానీ స్త్రీకి ఇవ్వాల. హల్లెలూయా. సో దున్నుతున్నప్పుడు దేవుడు నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అలా. ఆ ఏదైనా తోటని సిద్ధపరుస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అలా. ఆమేన్. సో పని ఇచ్చాడు, పని చేసుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నాడు, సాటిన సహాయం ఇద్దాం, ఇద్దరు కలిసి దున్నుకుంటాడు అలా. ఆమేన్. సో ఆదాముని ఒంటరిగానే భూమి తీసుకొచ్చాడు. భౌతిక సంబంధమైన పనికి దేవుడు ఆదాముకే దేవుడు అప్పగించాడు. కాబట్టి ఈరోజు డబ్బు కష్టపడి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాల్సిన బాధ్యత ఎవరిది అంటే భార్యాభర్తల్లో భర్తదే ఆ బాధ్యత అన్నది. హల్లెలూయా. స్త్రీ కేవలం ఇంటిని మెయింటైన్ చేసుకోవాలి, భర్తకి పిల్లలకి వండి పెట్టాలి, ఆమె సో ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా స్త్రీ యొక్క బాధ్యతలు అనే తప్ప బయటికి వెళ్ళి భౌతికంగా కష్టపడి పనిచేసేటువంటి బాధ్యత దేవుడు పురుషుడికి మాత్రమే అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా పని అప్పగించాడు. పని అప్పగించిన తర్వాత ఇప్పుడు చూడండి, దేవుడు నరుని సృష్టించాడు, పని అప్పగించాడు. పని అప్పగించిన తర్వాత దేవుడు వాక్యాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. గడియ వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమె ఏమన్నాడు దేవుడు? మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలియవచ్చు వృక్షమును నేల నుండి ఒలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. సో ఆ తర్వాత దేవుడు 17 వచనం 16 వచనం 15 చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. సో ఆదాముకు ఒక పని ఉన్నది, పురుషుడు పని అప్పగించాడు దేవుడు. అప్పగించిన తర్వాత దేవుడు ఏమంటాడంటే మరియు 16 వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తినుదనేమో నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించును. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ గడి వర్తమానం తీసుకొస్తా ఉన్నాడు. ఆమె పురుషుడికి మొట్టమొదటిగా దేవుడు ఇచ్చింది ఏమిటి అంటే ఒక జాబ్ ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు. సో ఆ పురుషుడు ఆ పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేస్తా ఉన్న తర్వాత దేవుడు పురుషుడికి ఏమి ఇస్తా ఉన్నాడంటే గడి వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో గడి వర్తమానాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడంటే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదు అనుకోలేను. హల్లెలూయా. సో ఆ తర్వాత భార్యను తీసుకొస్తా ఉన్నాడు. సో పురుషుడికి మొట్టమొదటిగా దేవుడు ఏమిస్తా ఉన్నాడు? పని ఇస్తా ఉన్నాడు. పని చేసే బాధ్యత పురుషుడికి దేవుడు ఇచ్చాడు.
ఆ తర్వాత వాక్యం, ఆ గడి వర్తమానము దేవుడు ఆ పురుషుడికి ఇస్తాడు. అంటే ప్రతి పురుషుడు కూడా ఎప్పుడైతే జాబ్ కలిగి ఉంటాడో, ఎప్పుడైతే గడి వర్తమానం కలిగి ఉంటాడో, ఆ తర్వాత దేవుడు అతనికి వివాహాన్ని చేస్తాడు. ఆ తర్వాత దేవుడు దాకా తీసుకొని వస్తాడు. కాబట్టి ఎవరైనా సరే వివాహం చేసుకోవాలి అంటే ఈ రెండు ఉండాలి. ఒకటి జాబ్ ఉండాలా, ఆమె రెండవది వర్తమానంలో ఉండాలి, వాక్యంలో వాళ్ళు ఉండాలి. అప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులు, ఎందుకు అని అంటే, ఎందుకు ఆ గడి వర్తమానం ఎందుకు అంటున్నావా? మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అని దేవుడు చెప్పాడు. అది ఆ గడి వర్తమానం అంటున్నాం. ఆదాము మాత్రమే వర్తమానం. ఈరోజు నీకు ఉందా వర్తమానం? బైబిల్లో ఉన్న మాటే, బైబిల్లోనే ఉంది ఆ మాట. కానీ ఈ గడికి అదే కాదు, అది ఆ గడికి మాత్రమే. అలాగే ఆ గడిలో అభిషేకించబడినటువంటి వాక్యం అది. ఆ రోజు సాతాన్ని ఎదిరించాలి అంటే ఆదాము చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, మంచి చెడ్ల తెలియని వృక్షఫలాన్ని తినకుంటుంటే చాలు. ఆమె ఆ రోజు ఆదాము జయించాలి అంటే తాను చేయవలసిన పని ఏమిటంటే ఆ గడి వర్తమానాన్ని నెరవేరిస్తే చాలు. ఆ గడి వర్తమానం ప్రకారంగా జీవిస్తే చాలు, ఆదాము విజయవంతుడై ఉంటాడు. అలాగే ప్రియ సహోదరులారా, ఏ గడిలో అయినా సరే నువ్వు జీవిస్తుంటే ఆ గడి వర్తమానాన్ని నువ్వు అవలంబించట, ఆ గడి వర్తమానాన్ని నువ్వు ఫాలో అయినట్లయితే, ఆ గడి వర్తమానాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, ఆ గడి వర్తమానం ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు విజయాన్ని పొందుతున్నావు. సో ఆ గడిలో సాతాను ఏదైతే నీకు ఆటంకాన్ని తీసుకొస్తా ఉందో బయటికి తీసుకెళ్ళినామా? బయటికి తీసుకెళ్ళండి. సో ఆ గడియలో సాతాను ఏదైతే సవాలు తీసుకొస్తా ఉన్నాడో, ఏదైతే మనల్ని పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడో, దాని అంతటినీ కూడా జయించాలి అంటే నీవు ఎక్కడ ఉండాలంటే ఆ గడియ వర్తమానం నుంచి ఉండాలా. నువ్వు ఆ గడియ వర్తమానం నిలబడ్డావా, నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు దాని నుంచి బయటకు పోయావా, నువ్వు పడిపోయినట్లు లెక్క. సో ఎంత కష్టమైనా కానీ, ఎంత శోధనైనా కానీ, ఎంత ఇబ్బంది అయినా కానీ నువ్వు నిలబడవలసింది ఎక్కడంటే గడియ వర్తమానంలో నిలబడాలి. కాబట్టి పురుషుడు, ఒక యవనస్తుడు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా అతడు జాబ్ చేయాలి, ఒక పని ఉండాలి, సంపాదన ఉండాలి. ఆ తర్వాత అతడు వర్తమానంలో ఉండాలి, గడి వర్తమానాన్ని స్వీకరించి ఉండాలి. ఎందుకంటే ఆ గడి వర్తమానము అవ్వకు తెలియదు. గడి వర్తమానం కేవలం ఆదాము మాత్రమే తెలుసు. సో అవ్వకి ఎలా తెలుస్తుందంటే కేవలం ఆదాము ద్వారానే తెలియాలి. దాన్ని బోధించాల్సిన బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే పురుషుని మీద పెట్టినాడు. అందుకోసం దేవుడు అన్నాడు, స్త్రీలారా మీకు ఏదైనా సరే అనుమానం ఉంటే, మీకు ఏదైనా సరే తెలుసుకోవాలని ఉంటే వాక్యంలో ఇంట తమ తమ భర్తలను అడగవలను. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావా, నీకు జాబ్ ఉందా, మంచి జాబ్ ఉంది, ₹1,00,000 జాబ్, ₹2,00,000 జాబ్, కానీ నువ్వు వాక్యాన్ని గ్రహించట్లేదా, నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదా, వాక్యాన్ని నువ్వు చదవట్లేదా, బైబిల్ చదవట్లేదా, నీకు అర్థం కావట్లేదా, అయితే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవడానికి క్వాలిఫై అవ్వాలా, నీ ఇంకా అర్హత పొందలేదు. ఎందుకంటే నీ భార్యని వాక్యంలో నడిపించాల్సిన బాధ్యత పురుషుడి మీదే ఉన్నది. భార్యని వాక్యం నడిపించాల్సిన బాధ్యత భర్త మీదే ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రతి పురుషుడు, కేవలం పాస్టర్ గారి పనే కాదండి వాక్యం చదవటం, కేవలం పాస్టర్ గారి పనే కాదు వర్తమానం చదవటం, ప్రతి పురుషుడి బాధ్యత అయినది. ఎందుకంటే తన కుటుంబానికి, తన భార్యకి, తన పిల్లలకి బోధించాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంట్లో భర్త అయి ఉన్నాడు, లేదంటే తండ్రి అయి ఉన్నాడు. ఆ గృహ యజమానుడే తన కుటుంబానికి బోధించుకోవాలి. అలా చేయాలంటే ఖచ్చితంగా అతడు వాక్యంలో ఏరుపారి ఉండాలి, వాక్యంలో నిలిచిన వాడై ఉండాలి. కాబట్టి పని చేయటం అనేది దేవుడిచ్చినటువంటి పని అన్నది. పని చేయటం అనేది పడిపోయిన తర్వాత వచ్చింది కాదు, పడిపోక ముందు నుంచి దేవుడు ఉంచుతున్నాడు.
ఆమేన్. థియోఫనీలో ఉన్నప్పుడు కూడా ఆదాముకి పని చేయడానికి ఒక పని ఉంది. ప్రవక్త అన్నాడు, సృష్టిని ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఏలుతున్నాడు, నడిపిస్తున్నాడు ఆదాము. ఎలా అంటే ప్రవక్త అన్నాడు, ఈరోజు సంఘాన్ని పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తా ఉందో, పడిపోకముందు ఏదైనా తోటలో లేదంటే ఆ భూమి మీద ఉన్న ప్రతి జంతువుని కూడా ఆదాము ఆ విధంగానే ఆత్మతో నడిపించాడంట. హల్లెలూయా. సో ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు, నువ్వు థియోఫనీలో ఉన్నప్పుడు కూడా నీకు ఒక పని అనేది ఉంటుంది. మనం అనుకుంటున్నాం పరలోకం పోతే మనకి ఏ పని ఉంటుందని. ఆమేన్. పరలోకం పోయిన తర్వాత కూడా మన పని ఉంటుంది, మనం చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఖాళీగా కూర్చోవడం అనేది అది దెయ్యమై ఉన్నది. ఏ పని చేయకుండా కూర్చోవటం అనేది ఒక దెయ్యమని, అదొక ప్రవక్త అన్నాడు. మనం వర్తమానంలో ఆ కోట్ నేను చదివాను, దానిలో ఖాళీగా కూర్చోవటమే విగ్రహారాధన అయి ఉన్నదంట. ఆమె ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే అది విగ్రహారాధన. మోషే 40 రోజులు ఎడగ పోయాడు, దేవుడు కలుసుకోవడం పోయాడు. ఆయన ఎక్కడ పోయాడు మాకు తెలియదు. ఓ తమ్ముడి పేరు ఏం పేరు? అహరోను. రా, నువ్వేగా మాకు బోధకుడి, మా కోసం ఒక దూడను తయారు చేయి అని చెప్పి దూడను తయారు చేసుకుని, ఈ దూడే మమ్మల్ని తీసుకొచ్చింది, ఈ దూడే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తు దేశం విడిపించి ఈ దూడే అని చెప్పి వాళ్ళు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరేను ఉంది. ఆమె. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధనలో ఏముంటుందంటే ఖాళీగా తినటం, తాగటం, ఆడుకోవటం. ఆమె. సో ఇదే ఉంటుంది. పౌలు గారు కూడా ఆ విషయం చెప్తున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే, ఒక నిమిషం చెప్తాను మీకు. మొదటి కొరింథీయులు 17 వస్తుంది. మొదటి కొరింథీయులు చూడండి, దానికంటే ముందు నిర్గమకాండం 32:6 అది అలాగే ఉంచండి. నిర్గమకాండం 32:6. ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు. ఆమె. సో తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వాళ్ళు చెడిపోయారు అన్నాడు. సో ఇదే మాటను తీసుకుని పౌలు గారు ఏం చెప్తున్నాడు? మొదటి కొరింథీ ఇదే మాటను తీసుకుని పౌలు గారు ఏమన్నాడు చూడండి. మొదటి కొరింథీ 17. కాగా జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు. అంటే పౌలు గారు ఏం కోట్ చేస్తున్నాడు? నిర్గమకాండం 32 కోట్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. సో అది చూపించమంటే జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధకులై ఉండకూడి. ఆమేన్. సో తినటం, ఊరికే ఏం పని లేకుండా తినటం, తాగటం, ఆటలాడటం అనేది ఏంటి? విగ్రహారాధన పౌలు గారు చెప్తున్నాడు, బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ఫోన్ చూసుకుంటున్నామా, సినిమాలు చూస్తున్నామా, ఏ పని పట్టలేకుండా మనం ఆ విధంగా ఖాళీగా సమయాన్ని గడుపుతున్నామంటే మనం ఏం చేస్తున్నామంటే విగ్రహారాధన చేస్తున్నాము. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అమ్మా, నేను కూడా ఆ విధంగానే ఉంటున్నాను, తండ్రి నన్ను క్షమించు అని చెప్పి నన్ను నేను మార్చుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను దేవుడు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు క్రైస్తవుల్లో కానీ అన్నిలో ఎలాగుంటుంది అది, కానీ క్రైస్తవుల్లో ఈరోజు బాగా చెడగొడుతున్నటువంటి పాపం ఏంటంటే ఇదే ఫోన్.
ఫోన్ తీసుకోవటం, ఏ పని పాట లేకుండా ఎలా స్క్రోల్ చేస్తా చూడటం. ఆమె సో ఇదేంటంటే ఏ పని లేకుండా తినటం, తాగటం, ఆడటం. ఆమె ఫోన్తో ఆడుకోవటం, ఫోన్లో ఆడుకోవటం, ఫోన్తో ఆడటం. ఆమె సో ఇది ఏదో రాదు, అది విగ్రహారాధన అయినది. హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రవక్త అన్నాడు, నీవు సమయాన్ని వృధా చేస్తున్నావా, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అన్నాడు. ఆమె ఎందుకన్నాడు ఆ మాట నాకు అర్థం కాదు. సమయాన్ని వృధా చేయటం విగ్రహారాధన అన్నాడు ప్రవక్త. ఒక అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. సమయాన్ని వృధా చేయటం విగ్రహారాధన ఎలా అవుతుంది అని నాకు అర్థం కాలేదు. ఆమె ఇప్పుడు నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో నువ్వు ఖాళీగా తింటూ తాగుతూ ఏ పని చేయకుండా, సంపాదన లేకుండా నువ్వు ఓడ ఖాళీగా ఉన్నావా, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం అందుకోసం నిర్మించాల. ఆదాముని నిర్మించినప్పుడు దేవుడు పనిచ్చాడు. ఆదాముని శరీరం నిర్మించినప్పుడు దేవుడు ఆదాము పనిచ్చాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఎక్కడున్నా నేను? రైట్. అలాగే ఆదికాండము 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఒకసారి 2వ అధ్యాయం 15 చదివాం. అది చదివాం. ఓకే, రైట్. సో అలాగే సామెతలు 6:6 సోమరి చెవులకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అది అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలం ఉన్న ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం ధాన్యము కూర్చుకున్నాను. ఆమె సో కాబట్టి దేవుడు పని చేయాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకోసం సోమరిని పనిచేసే సేవలు ఎదురమంటాడు. అవి వేసవికాలంలో పనిచేస్తాయి, శీతాకాలం కోసం సిద్ధపడతాయి. ఆమె కాబట్టి పని చెయ్యాలి అన్నది దేవుడి యొక్క ఆలోచన అన్నది. ఆమె అలాగే సోదరులారా, బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉంది అని అంటే, భవిష్యత్తు కోసము మనం సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. చీమల నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే, అంటే దేవుడు ఒక్కొక్కసారి మనకేం చేస్తాడంటే ఎక్కువ ఇస్తాడు. ఒక్కొక్క సీజన్ మనకి డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. వచ్చినప్పుడు నువ్వు నేను ఏం చేయాలి అంటే వాటి భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే నీకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు అని అంటే అర్థం భవిష్యత్తులో డబ్బులు దొరకనటువంటి కష్ట సమయం ఒకటి రాబోతా ఉంది. అందుకోసం దేవుడిని సిద్ధపరుస్తున్నాడు అర్థం. ఆమె కాబట్టి మన ఆ విధంగా మన జీవితంలో ఏదైనా సరే ఉన్నప్పుడు మనం దాచుకోవాల్సిన అవసరము ఉన్నది. అలాగే భవిష్యత్తులో ఏదో ఒక ప్రణాళిక మనం కలిగి ఉండాలి. నీ పిల్లలకి చదువు చెప్పించడానికి డబ్బులు కావాలి, లేదంటే ఇల్లు కట్టడానికి డబ్బులు కావాలి, లేదంటే ఇంకోటి ఏదో ఒకటి ఒక అవసరం అనేది మన పిల్లల కోసం మనం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి తగినట్టుగా మనం ఎప్పటి నుంచే మనము సిద్ధపడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే సిద్ధపడాలనేటువంటి ఆ మెసేజ్ని, వర్తమానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు వాళ్ళు అరణ్య మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి మన్నా కురిపిస్తా ఉన్నాడు. సో మన్నా కురిపించేటప్పుడు కూడా దేవుడు ప్రతిరోజు కూడా ఆ రోజుకి ఎంత కావాలో ఆ రోజు కురిపిస్తా ఉన్నాడు దేవుడు. ఒకటో రోజు ఎంత కావాలో అంత, రెండో రోజు ఎంత కావాలో అంత, మూడో రోజు ఎంత కావాలో అంత. అంటే ప్రతిరోజు కూడా మనకి ఆహారం దొరికే సమయం ఉన్నది. అయితే ఆరో రోజుకి వచ్చేసరికి దేవుడు 2 డబుల్ పోర్షన్ ఇస్తా ఉన్నాడు. ఆ రోజు తినాల్సింది ఆ రోజు ఇస్తా ఉన్నాడు. తర్వాత 7వ రోజు కోసం కూడా 6వ రోజు ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆమె అంటే 7వ రోజు ఆహారం దొరకని పరిస్థితి. 7వ రోజు ఆహారం నీకు కూర్చోవడానికి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే 7వ రోజు విశ్రాంతిని దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి 7వ రోజు కోసం దేవుడు 6వ రోజు ఇస్తా ఉన్నాడు నీకు. ఆమె అప్పుడు ఏం చేయాలంటే 6వ రోజు ఇచ్చినటువంటి ఆ డబుల్ పోర్షన్ ని నువ్వు 7వ రోజు కోసం దాచుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. అలాగే 7 సంవత్సరాలు పంట వస్తా ఉంది, ఆ 7 సంవత్సరాలు కరువు అయిపోతా ఉంది. దానికంటే ముందు 7 సంవత్సరాలు
చాలా సమృద్ధితో కూడిన పంట దేవుడు ఇస్తా ఉన్నాడు యోసేపు కాలంలో. అప్పుడు దేవుడి జ్ఞానం కలిగిన యోసేపు, ఆమె మామూలు యోసేపు కాదైనా దేవుని జ్ఞానం కలిగిన యోసేపు ఏం చెప్పాడంటే, కొట్లు కట్టండి, ఈరోజు మనకి సమృద్ధిగా ఉందని చెప్పి తిని వాటి పారలో కాకండి, మీరు తిన్నాక తినండి, ఎందుకంటే 7 సంవత్సరాల కరువు రాబోతోంది, కాబట్టి మీరు కొట్లు కట్టి వాటన్నిటిని కూడా మిగిలిన దాన్ని అంతటిని కూడా మీరు కొట్లలో నింపండి అని దేవుడి జ్ఞానం చేత యేసు నడిపించబడ్డాడు. కాబట్టి రాబోయేటువంటి కరువుని అసలు కరువులాగే ఫీల్ అవ్వకుండా 7 సంవత్సరాలు కరువు వచ్చినా సరే దాన్ని తట్టుకునే విధంగా దేవుడు యోసేపు ద్వారా ఆ దేశాన్ని సిద్ధపరిచాడు. అలాగే మన జీవితంలో కూడా అనేక సీజన్స్ దేవుడు పంపిస్తూ ఉంటాడు, అనేక ఋతువులు. ఒక ఋతువు సమృద్ధి ఉంటుంది, ఇంకో ఋతువు లేమిడి, ఇంకో ఋతువు సమృద్ధి ఉంటుంది, ఇంకో ఋతువు లేమిడి. సో కాబట్టి మనం ఈ ఋతువులో జీవిస్తేనే మనము రాబోయే ఋతువు కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. వేసవికాలంలో ఉంటుంది చీమ, కానీ అట్ ద సేమ్ టైం ఇది చలికాలంలో కూడా జీవిస్తుంది, చలికాలం కూడా అది సమకూర్చుకుంటుంది. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి జ్ఞానం కలిగి ఉండాలనే దేవుని యొక్క ఆలోచన ఏంటి. హల్లెలూయా. సో సంపాదించడం, కూర్చుకోవటం, ఈ రెండు కూడా చీమ చేసే పని. చీమ దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇంకో విషయం, ప్రవక్త అన్నాడు వర్తమానంలో, ఏ చీమ అయితే ఆహారం దొరికేటువంటి వేసవి కాలంలో పనిచేయరో ఆ చీమ చలికాలంలో తినదంట. ఇంకా ప్రవక్త అన్నాడు, చూపిస్తాను కోట్. A man running from the presence of the Lord. ప్రభు సన్నిధి నుండి పారిపోతున్న ఒక మనుషుడు అనే వర్తమానంలో 65వ సంవత్సరం 2 నెలల 17వ తారీఖున బోధించాడు ప్రవక్త. అందులో 46వ sometimes we find ourselves prone to run from work. ఒక్కసారి మనము పని నుండి దూరంగా పారిపోయేలాగా ఉంటాం, పనింటే భయం వస్తుంటుంది మనకి. we don't want to work. మనము పని చెయ్యాలనుకో. Some people just thinks they can make their living without working. కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే ఏ పని చేయకుండా బతికేయచ్చు అనుకుంటారు. బట్ ఐ థింక్, కానీ నేను అనుకుంటున్నాను, సోలమన్ ఇట్ వాస్ దట్ సెడ్ వీ కుడ్ ఫైండ్ హియర్ ది ఆన్సర్ ఇన్ వాచింగ్ ఎన్ యాక్ట్. సో ఇలాంటి సమస్య కంటే పని చేయకుండా బ్రతికే పరిస్థితి నీకున్నప్పుడు, అలా ఆలోచన విధానం నువ్వు కలిగి ఉన్నప్పుడు దానికి పరిష్కారం ఎక్కడుంది అని అంటే నేను అనుకుంటున్నాను సొలొమోను అనుకుంటా, చీమ దగ్గర వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అలాంటి వాడికి అని అంటే చీమ దగ్గర దొరుకుతుంది అని సొలొమోను చెప్పాడు. మీకు తెలుసా, లిటిల్ ల్యాండ్, ఒక చిన్న చీమ, దే టెల్ మీ ఇఫ్ దట్ యాంట్ డజంట్ వర్క్ అండ్ లేయిన్. ఎవరు నాకు చెప్పారు, ఒక చీమ కనుక పని చేయకుండా కూర్చుకోకుండా ఉన్నట్లయితే దట్ యాంట్ డజంట్ ఈట్ దట్ వింటర్ ఈదర్. ఆ చీమ రాబోయే చలికాలంలో కూడా తినదంటే, ఇంకా నేను పని చేయలేదు కాబట్టి నేను తినను. సో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే, తప్పక పని చేయాల్సిందే అన్నాడు. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ అంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పని చేయాల్సిందే. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పని చేయడం అనేది దైవికమైనది, పని చేయాల్సిన అవసరం ఉన్నది. సో పని చేస్తూ అది భవిష్యత్తు కోసం మనం దాచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ లోకంలో మీరు ఏది కూర్చుకోవద్దు, చెమట పడుతుంది, దొంగలు పడతారు, కూర్చుకుంటే పరలోకంలో కూర్చుకోండి అని యేసు చెప్పాడు కదా, దాని సంగతి ఏంటి అని అంటే నెక్స్ట్ వీక్ వస్తుంది దాని సంగతి. ఓకే, సో ప్రస్తుతానికి నా అంశం ఏంటంటే పని చేయాలి. పని చేయడం అనేది దేవుని యొక్క చిత్తం, పని చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరిబడి షుడ్ వర్క్, ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే. అయితే ఇప్పుడు నా అంశంలోకి వెళ్తాను. పని చేయటం గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. నేను అంతకుముందు చెప్పాను,
రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు తీసారా, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల ఏంటి, పని చేయనొల్లని ఎడల, పని చేయడానికి ఇష్టపడకపోతే వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. చీమ ఫాలో అవుతున్నాయండి ఆ సూత్రం, ఎందుకంటే దేవుడు. అలాగే సో చీమలు ఫాలో అయ్యే సూత్రాన్ని, దేవుని జ్ఞానం ద్వారా చీమలు ఫాలో అయ్యే సూత్రం ఇప్పుడు దేవుడు పౌలు గారి ద్వారా క్రైస్తవులు చెప్తున్నాడు. ఆమేన్. సో ఎవరైనా పని చేయడం వాడు భోజనం చేయకూడదు మీకు ఆజ్ఞాపించింది కదా. చూడండి, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుని వచ్చారని వినుచున్నాము. పని చేయకపోతే, పని చేయకుండా ఖాళీగా ఉంటే వాడు అక్రమంగా నడుస్తున్నాడట. ఆమేన్. అక్రమం చేయవాలని నా ఎదురు నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరుగున యేసులో చెప్పబోతున్నాడు. కాబట్టి పని చేయకపోవటం అనేది అక్రమము అని బైబిల్ చెప్తా ఉంది. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకునే ఆహారం భుజింపవాలని ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాను. ఆమె కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. సో పని చేయడం అనేది దేవుని చిత్తము అయి ఉన్నది. ఆమేన్. అయితే మీరు అనొచ్చు, సరే సోదరుడా పని చేస్తే ధనం వస్తుంది అంటున్నావు, ఎవరికి వస్తుంది ధనం? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే వస్తుంది, పెద్ద పెద్ద పనులు చేసే వాళ్ళకి వస్తుంది కానీ, కాంట్రాక్టర్లు వాళ్ళకి వస్తాయి కానీ, బిజినెస్ మెన్ వాళ్ళకి వస్తుంది కానీ, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి మా దగ్గర ఏముంటుందండి? నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళే ఉండాల్సిందే కదా, నేను కూలి పని చేసుకునేదాన్ని, నేను ధనవంతురాలు అవుతానని నేను పని చేస్తాను, ఎంత పని చేసినా నేను ధనవంతురాలు కాదు కదా. నువ్వేమో క్రైస్తవుడైన వాడు ధనవంతుడు అవుతాడు, దేవుడు చెప్పాడు జ్ఞానం ముందు ధనగణతలు ఇమిడియుని అని. ఆమేన్. సో నా పేరట నా పిల్లలు ఎప్పుడు కూడా భిక్షాత్రని, వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఆమేన్. సో నువ్వు బాగానే చెప్తున్నావు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పనులు చేసేవాడు కదా, నేను చిన్న చిన్న పనులు చేసేవాడు, నా వల్ల అవుతుందా? నేను కూలికి పోయేదాన్ని, నేను ఎవరికి ఆశించకుండా ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతానా, సమృద్ధిగా ఉండగలుగుతానా అని అంటే బైబిల్ చెప్తా ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగు. లాభం ఎప్పుడు అంటే ఏ కష్టం అంటే ఏ పని చేసినా ఆమె ప్రతి పనికి లాభం ఉందంట. ఇంగ్లీష్ ఏముందంటే ఇన్ ఆల్ లేబర్ దెర్ ఈస్ ప్రాఫిట్. ఆమె అంటే ప్రతి పనిలో కూడా, ప్రతి కష్టంలో కూడా, ప్రతి విధమైనటువంటి పనిలో లాభం ఉందంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే బిజినెస్ చేస్తే లాభం ఉంటుంది, ఓకే. కూలి పని చేసేవాడు ఉంటుందా? బైబిల్ ప్రతి పనిలో, ప్రతి కష్టంలో లాభం ఉన్నది. ఆమేన్. సో కాబట్టి నువ్వు చిన్న పని చేస్తున్నావా పెద్ద పని చేస్తున్నావా అనవసరం. నువ్వు గనక వాక్యానుసారంగా ఉంటే, నువ్వు గనక దేవుడికి లోబడి జీవిస్తున్నట్లయితే, నువ్వు ఏ పని చేసినా సరే, అది చిన్నదైనా సరే, దానిలో కూడా దేవుడు నిన్ను దీవించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పని చేయడం ముఖ్యం. నీకు లాభం ఉండేది దేవుడు చూసుకుంటాడు. నీకు చేతైన పని, నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి, మనస్ఫూర్తిగా చేయి, శక్తివంతం లేకుండా చేయి, విశ్వాసంతో చేయి, దేవుడు దీవిస్తాడన్నటువంటి నమ్మకంతో చేయి. దేవుడు దానిలో కూడా నీకు లాభాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు? వట్టి మాటలు లేమిడికి కారణం. కేవలం మాటలు చెప్పేవాళ్ళు, బట్ ద టాక్ ఆఫ్ ద లిప్స్ టెండెత్ ఓన్లీ టు పెన్యూరీ. అంటే కేవలం మాటలు చెప్తూ కూర్చుంటే నీకేమొస్తుందంటే లాభం కాదు, దరిద్రత వస్తుంది, పేదరికం వస్తుంది. పెన్యూరీ అంటే
ఏమంటాడంటే ఏముంది ఇక్కడ తెలుగులో లేబిడి ఉంది కదా, ఇంగ్లీష్ ఏముందంటే కటిక దరిద్రం ఉంది. లేబిడి అంటే అర్థం ఏంటి? కటిక దరిద్రం. ఊరక మాటలు చెప్పాడు, ఏ పని లేకుండా ఊరక మాటలు చెప్తా ఉంటారు, నీకేమవుతుంది? దరిద్రం కాదు, కటిక దరిద్రం. అది ఎగ్జాక్ట్ వర్డ్ అదే. కన్యూరి ఎన్నికలు రాశారు, దానికి అర్థం ఏంటంటే కటిక దరిద్రం. కాబట్టి మాటలు చెప్పడం తగ్గించాల, పని చేయాలి మనం. హల్లెలూయా. సో పని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు లాభాన్ని ఇస్తానంటే. ఆమేన్. అలాగే 28వ అధ్యాయం, అదే సామెతలు 28వ అధ్యాయం 19వ వచ్చింది. తన పొలము సేద్యం చేసుకునే వారికి కడుపు నిండానము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. He that tilleth his land shall have plenty of bread. అంటే ఎవడైతే కష్టపడి పొలం దున్ని పని చేస్తాడో వాడికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది, ఆమె సమృద్ధి ఉంటుంది. బట్ he that followeth after vain persons, అంటే vain persons అంటే ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఏముంటుందంటే ఎప్పుడు ఊహలో బతికేవాడు. ఓ పని చేయడు, అంటే ప్రాజెక్ట్ భూమి మీద తీస్తున్నాడు, లైవ్ లో తీస్తున్నాడు, నేను అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి ఎలా ఉండాలా, నేను కారు తీయాలా బంగ్లా కట్టాలి, ఎప్పుడు ఊహలోనే ఉంటాడు కానీ పని మాత్రం చేయడం. అట్లాంటి వాళ్ళతో నువ్వు తిరిగితే నీకు సరిపోయినంత దరిద్రం అవుతుందంట. ఆమె కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరితో తిరగాలంటే పని చేసేవాడితోనే తిరగాలి. ఆమె సో కాబట్టి పని చేయడం అనేది దేవుని యొక్క చిత్తమైనది, పని చెయ్యాలి. ఆమె ఓకే సహోదరుడు, మాకు అర్థమైంది, పని చేయాలి, ఓకే మాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఎలా పని చేయాలి? దేవుడు వదిలిపెట్టి ప్రార్థన లేదు, ఏం లేదు, ఇంకా పని చేయాలన్నాడు కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన వదిలిపెట్టి ఏంటి ఎప్పుడన్నా కోటలు తిరిగితే అవి కూడా వదిలిపెట్టేసి ఇంకా దేవుడు లేదు ఏమన్నా ఓట్టి పనేనా అంటే అది కాదు. అలా చేస్తే నువ్వు లౌకిక సంఘం అవుతావు. ఆమె దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే నీకు ఐశ్వర్యం వస్తుంది. దేవుణ్ణి కలిగినప్పుడు వచ్చే ఐశ్వర్యం అది నీకు మేలు చేసే ఐశ్వర్యం, అది నీకు మంచి చేసే ఐశ్వర్యం. ఆమె దేవుడు లేకుండా కనుక నీకు డబ్బులు వస్తే ఆమె నీకు ఆటోమేటిక్గా గర్వం వస్తుంది, ఎదుటి వాళ్ళని హీనంగా చూస్తావు. నీకు డబ్బులు ఉంటే కానీ నువ్వు ప్రేమించాడు అక్కడ ఉండడు, ఎందుకంటే నువ్వు ఎవరికి సాయం చేయవు. ఆమె నీకు అసలు ఒక్కడు కూడా మనుషులే కనపడరు. ఆమె కాబట్టి దానివల్ల నీకేమొస్తుందంటే గర్వం వస్తుంది, తద్వారా నీకు నరకం వస్తుంది. నువ్వు పరలోకానికి పోవు. నువ్వు పరలోకంలో పోకుండా అడ్డుకునేది అంటే నా ధనమే. అందుకోసం యేసుప్రభువు అన్నాడు, ఉంటే సూది బెత్తంలో దొరక సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యాలు ప్రవేశించడం అసాధ్యం అన్నాడు ఆయన. ఆమె ఎందుకని? ఆ ధనవంతుడు ఎవడు? దేవుడు లేకుండా ధనవంతుడు అయినాడు. హల్లెలూయా. సో దాని గురించి కూడా వద్దాం. యంగ్ రూలర్, ఓకే, ఏమంటారు, ధనికుడు అయినటువంటి కుర్రవాడు దేవుడు దగ్గర వచ్చాడు. యేసుప్రభువు, అయ్యా నాకు నిత్య జీవకాలను నేనేం చేయాలని అడిగాడు కదా. అతను గొప్ప ధనవంతుడు కనుక సణుగుచు వెళ్ళిపోయాడు. అంత చివరి ఎక్కడ తేలాడు? అరకులో తేలాడు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే అతనికి వచ్చిన ధనం ఎలా వచ్చిందంటే దేవుడు విడిచిపెట్టిన వారు వచ్చింది. దేవుడు విడిచిపెడితే కూడా ధనం వస్తుందండి, వస్తుంది. ఆమె దేవుడు పక్కన పెట్టినా కూడా ధనం వస్తుంది, కానీ ఆ ధనం నేను నాశనానికి తీసుకెళ్తాను. కానీ దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే దేవుడు ఎలాంటి ధనాన్ని ఇస్తాడో, ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడో, ఎలాంటి ఘనతను ఇస్తాడో మనము సొలొమోను చూసి నేర్చుకోవచ్చు. హల్లెలూయా. సో సొలొమోను దగ్గరికి వెళ్దాం. సొలొమోను మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా, సొలొమోను ఇలాగ మనవి చేసింది, నీ దాసుడును నా తండ్రియునైనా
దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయటయో అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమె. సో దేవుడు వచ్చి సొలొమోను అడిగాడు, నీకేం ఇష్టం అడుగు నేను ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు సొలొమోను ఏమడిగాడంటే, వివేకముతో కూడిన హృదయాన్ని నాకు ఇవ్వు, మంచి చెడులను విరుగునట్లుగా, నీ ప్రజలకి న్యాయం తీర్చినట్లుగా. ఈ ప్రజలు ఏలాలి అని అంటే మాకు జ్ఞానం అవసరమైనది, కాబట్టి వివేకము గల హృదయాన్ని నాకు ఇవ్వు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని అడిగాడు. హల్లెలూయా. సో అడిగినప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన కనుక. సో జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి దేవుడికి అది అనుకూలంగా అనిపించిందట. కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు. చూడండి, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. సో ఇప్పుడు నీవు ఈనాడు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిటిని రాజుల్లో నీ వంటి వాడు ఒకడేను ఉండడు. ఆమేన్. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను నేను. ఆమేన్. చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సొలొమోనుని దేవుడు వచ్చి అడిగాడు, ఏం కావాలి నీకు అన్నప్పుడు సొలొమోను నాకు జ్ఞానం కావాలి అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు దీర్ఘాయువుని అడగలా, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ శత్రువు ప్రాణాన్ని అడగలేదు. సో ఘనతలు కానీ లేదంటే ఎలాంటి పేరు ప్రకారం నువ్వు అడగలా. సో కాబట్టి నువ్వు మంచిగా నేర్చుకున్నావు కాబట్టి శభాష్ సొలొమోను నా కుమారుడా, నువ్వు లోకస్తులాగా ఏంటి ధనాన్ని అడుగుతావేమో, లేదంటే శత్రువుల ప్రాణాన్ని అడుగుతావేమో, ఏదైనా దీర్ఘాయువుని అని అడుగుతావేమో అనుకున్నాను. కానీ నువ్వేమీ అడగకుండా కేవలం జ్ఞానాన్ని అడిగావు, చూసావా? కాబట్టి నువ్వు ఆత్మ సంబంధమైన మనిషివి, నువ్వు శరీర సంబంధివి కాదు అని చెప్పి, ఇదిగో నీకు నేను కేవలం జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? జ్ఞానంతో పాటు నీకు మరియు నీవు ఐశ్వర్యము కనుకొని ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా ఇస్తున్నాను. హల్లెలూయా. అందువల్ల నీ దినములంటూ రాజులు నీ వంటి వాడు ఒకడేనో ఉండడు. అంటే పేరు ప్రఖ్యాతులు, ఘనత, ఐశ్వర్యం, వీటన్నింటినీ కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను అంటాడు ఆయన. మనం అనుకుంటాం ఇవన్నీ కూడా కావాలని కోరుకుంటే కేవలం ఇవి మాత్రమే, నాకు వాక్యంతో పాటు దేవుడితో పాటు ఇవి కూడా కావాలని ఎవడో కోరుకున్నాడు. వాడు మన దృష్టిలో లోకస్తుడు. వాడు డబ్బులు కోరుకునేవాడు, లేదంటే ధనఘనతలు కోరుకునేవాడు అనుకుంటాం. కానీ అసలు ధనం ఘనత గురించి ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? సొలొమోను మాట్లాడట్లా, దేవుడే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుడు సొలొమోను జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు ఎందుకు ధనం గురించి మాట్లాడుతున్నాడు? సొలొమోను జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు ఎందుకు ఘనత గురించి మాట్లాడుతున్నాడు? సొలొమోను జ్ఞానాన్ని మాత్రం అడిగితే
సౌరి సోలరా, ఇక్కడ సొలొమోను ఏం అడుగుతున్నాడంటే కంప్లీట్ ప్యాకేజ్ అడుగుతున్నాడు. మనకి ఇవేమి అడగట్టుగా ఉంది, అవే ఇవేమి అడగట్టు కేవలం జ్ఞానం అడుగుతున్నట్టుగా ఉంది. కానీ సొలొమోను ఏం అడిగాడో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు అడిగిన దాంతో పాటు ఇవి వస్తాయి అన్నాడు. ఇదొక ప్యాకేజీ. హల్లెలూయా. నువ్వు అడిగింది జ్ఞానమే, కానీ దీంతో పాటు అన్ని కూడా వస్తాయి. మనం ఎవరైనా సరే పెళ్లి కాని అబ్బాయి వచ్చి తండ్రి నాకు పిల్లలు లేవు అన్నాడు అనుకో, ఓకే, ఇంకా ప్రభువా ఒక మంచి ఇల్లు కొనాలి, ఆ ఇల్లుని బాగా మెయింటైన్ చేయండి, ఒక శుభ్రంగా ఉంచడానికి ఒక స్త్రీని నాకు దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైనా సరే బాధలు ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి ఒక వ్యక్తిని, ఒక మంచి స్త్రీని దయచేయి అని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఇవన్నీ కాకుండా అతను ఏమి ప్రార్థన చేయొచ్చు అంటే ఒక మంచి భార్య అంటే ప్రార్థన చేయొచ్చు. అలాగే సో ఒక మంచి భార్య కోరుకుంటే ఇవన్నీ నీకు వచ్చినట్టే. అలాగే ఆమేన్. నువ్వు ఒక కారు కోసం ప్రార్థన చేస్తే నువ్వు స్టీరింగ్ కోసం ప్రార్థన చేసినట్టే, ఆమేన్. ఇంజిన్ కోసం ప్రార్థన చేసినట్టే, టైర్ల కోసం ప్రార్థన చేసినట్టే, అన్నిటి కోసం ప్రార్థన చేసినట్టే. నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరంలా. నువ్వు కారు ఇవ్వవు అని చెప్పి చాలు, నీ కారు వచ్చింది అన్నీ ఉంటే చాలని. అలాగే సొలొమోను జ్ఞానం కోసం అడిగాడు, కానీ జ్ఞానంతో పాటు ఎన్ని కూడా దేవుడు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దాంతో పాటు ఎన్ని కూడా ఉంటాయి. ఏమయ్యా దేవుడు ఒకటి చదువుతున్నావు, మేము కూడా చదువుతున్నామేంది? దేవుడు ఏదో మెచ్చి సంతోషించి ఏమైనా ఇస్తానంటే నువ్వు అది అడిగితే దాంతో పాటు ఇవి కూడా వస్తాయంటున్నావు. ఎవడు అడిగితే వస్తాయా? సొలొమోనుకు ఒకరికే వస్తాయా? ఏం చెప్తున్నావు నువ్వు? ఆమేన్. సరే, సామెతల గ్రంథం చూద్దాం. నేనే చెప్తున్నా లేదా బైబిల్ చెప్తున్నా అన్నమాట. జ్ఞానాన్ని కోరుకుంటే ఏమన్నాయంట? సొలొమోనుకి ఏమి ఇచ్చాడు దేవుడు? దీర్ఘాయువు, ఐశ్వర్యము, ఘనత. ఆమేన్. ఇంకా మిగిలిన రాజులు ఎలాంటి వాడు లేడు అంటే ఇతనితో శత్రుత్వం పెట్టుకుని ఉన్నాడు. ఆమేన్. శత్రువులు కూడా లేకుండా చేశాడు దేవుడు. మీకు తెలుసా సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు ఏముంది? ఆ 40 సంవత్సరాలు ఒక్కడు కూడా యుద్ధం కావాలంట దేశం మీదకి. అంటే శత్రువులు లేకుండా చేశాడు దేవుడు. సో దేవుడు సొలొమోను జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఎన్ని కూడా ఇచ్చాడు. ఆమేన్. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? చూద్దాం. సామెతలు 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానములకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. అరే మరి ఎక్కడైనా చెప్తున్నాడు, ఈ డబ్బులన్నీ ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. దాన్ని గొప్ప చేసే అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించే అది నీకు ఘనతను తెచ్చును. ఆమేన్. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయను. ఆమేన్. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను అంగీకరించినట్లా నీవు దీర్ఘాయుష్మంతుడు. ఆమేన్. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గమును నేను నడిపించి ఉన్నాను. ఆమేన్. సో కాబట్టి చూడండి, దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నీకున్న సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం కొనుక్కు, నీకున్నదంతా అన్ని జ్ఞానమే తీసుకో. అంటే ఇక్కడ ఎలా కనపడుతుంది అంటే నీ సంపాదన అంటే కూడా జ్ఞానము ఉన్నతమైనది. సో జ్ఞానంతో పోలిస్తే ఇవన్నీ కూడా వృధా. రైట్. 3వ అధ్యాయం సామెతలు 3. పదమూడా? 13. ఇక్కడ తప్పు రాసుకున్నాను కాదు. ఎక్కడుంది అది? 3:16. ఓకే, వెరీ గుడ్. అదే తప్పుగా రాసుకున్నాను. 3వ అధ్యాయము
రైట్, అదే నాకు కావాలి. చూడండి, ఇదంతా కూడా జ్ఞానం గురించేనండి. 13 వచ్చిన జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం లాభం పొందడం మేలు. చూసారా, వెండి బంగారాల కంటే జ్ఞానం మేలు, జ్ఞానం సంపాదించుకో అన్నట్టుగా ఉంది. అంటే వెండి బంగారాలు కాదు, ముందు జ్ఞానాన్ని సంపాదించుకో. ఆమేన్. పగలుల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావు. చూడండి 16 వచ్చిన దాని కుడి చేతిలో దేని గాయమును, దేని కుడి చేతిలో జ్ఞానం. జ్ఞానానికి జ్ఞానం అనేది మెయిన్. నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే జ్ఞానాన్ని. సో జ్ఞానాన్ని కోరుకుంటే ఏమవుతాయంట, దానికి 2 చేతులు ఉన్నాయి. ఆమేన్. సో జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు జ్ఞానం కోరుకుంటే జ్ఞానం దగ్గరకు వస్తుంది. ఆ జ్ఞానానికి 2 చేతులు ఉన్నాయి. ఒక్క కుడి చేయండి, ఎడం చేయండి. కుడి చేతిలో ఏముందంట, కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఎందుకు సొలొమోనుకి దేవుడు దీర్ఘాయువుని ఇస్తా ఉన్నాడు, ఎందుకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తా ఉన్నాడు, ఎందుకు దేవుడు ఘనతని ఇస్తా ఉన్నాడు సొలొమోనుకి అని అంటే, సొలొమోను మొత్తం ప్యాకేజ్ కోరుకున్నాడు. సో సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు కాబట్టి జ్ఞానంతో పాటు ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్ గా. ఆమేన్. అందుకోసమే మనం కోరుకోవాల్సింది ప్రధానమైనది ఏంటంటే జ్ఞానం. ఆమేన్. సో జ్ఞానం అనగా క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు నీకు ధనం రావాలంటే, ఐశ్వర్యం రావాలంటే, ఘనత రావాలంటే నువ్వు దేన్ని కోరుకోవాలంటే క్రీస్తుని కోరుకోవాలా. ఆమేన్. లేదంటే జ్ఞానాన్ని కోరుకోవాలి. ఆ జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా నీకు వస్తాయి. ఆమేన్. సో ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను తన రాజ్యంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అలాంటి రాజ్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఎంతో విస్తారమైనటువంటి ధనం ఉంది, ఎంతో విస్తారమైన బంగారం వచ్చింది, విస్తారమైన వెండి వచ్చింది. ఆమేన్. దేవదారు బాణులు వచ్చాయి, ఆమేన్. సుగంధ ద్రవ్యాలు వచ్చాయి. క్షేమాదేశపు రాణి సొలొమోను నోట్లోకి వచ్చింది. ఎప్పుడు? దేవుని జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత. ఆమేన్. సో ఆ జ్ఞానం ఏం చేస్తా ఉందంటే ప్రపంచాన్ని ఆకర్షిస్తా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజుని, ప్రతి రాజ్యాన్ని ఆకర్షిస్తా ఉంది. ఎంతటి జ్ఞానం కలిగి ఉన్నాడంటే సొలొమోను, ఆ రోజుల్లో ఆయన చూడటానికి ప్రత్యేకంగా రాజ్యాలు వచ్చాయంట. ఆ క్రమంలోనే క్షేమాదేశపు రాణి వచ్చింది. ఆమేన్. ఇంకో విషయం బైబిల్ రాయబడింది, సొలొమోను ప్రతి పక్షి గురించి రాశాడంట, సొలొమోను ప్రతి చాప గురించి రాశాడంట, సొలొమోను ప్రతి మొక్క గురించి రాశాడంట. బైబిల్ రాయబడింది ఆఖరికి ఈ గోడల్లో మొలిచే హిస్సోపు మొక్క గురించి కూడా రాశాడంట. హల్లెలూయా. రక్తాన్ని ద్వారం మీద పూసుకోమన్నాడు కదా, దేంతో పూసుకోవాలి? హిస్సోపుతో పూసుకోవాలి. అది ఎంత సామాన్యమైంది ఆ మొక్క, అది ప్రత్యేకమైంది, ఎక్కడో దొరుకుతుంది, చాలా అరుదుగా దొరికింది కాదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే గోడలో ముడుస్తుందంట. ఆమేన్. అంటే గడ్డి, గోడలో ముడుస్తుంది అంటే గడ్డి. ఆ గడ్డి గురించి కూడా సొలొమోను రాశాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సొలొమోను అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఇంతకు ముందు లేడు, తర్వాత కూడా లేడు. అంటే సొలొమోను జ్ఞానం. అమ్మా సైలెంట్ లో పెట్టండి. సో సొలొమోను జ్ఞానము, సొలొమోను ఎంతటి జ్ఞానం అంటే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అంతకు ముందు లేడంట, తర్వాత కూడా లేడు. సో ఆయన చూడటానికి క్షేమాదేశపు రాణి వచ్చింది. రాణి వచ్చినప్పుడు ఆయన కూర్చోవటం, ఆయన సింహాసనం మీదకి వెళ్ళటం, ఆ కట్టడాలు, ఆయన పనివారం, వాళ్ళ డ్రస్సు, ఆయన ముందు ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోయి ఉంటుంది, నేను నీ గురించి వినడాల్లో సగం కూడా నాకు చెప్పలేదు. నేను చూస్తే నాకేమర్థమైందంటే వాళ్ళు చెప్పింది సగం కూడా లేదు, కొంచెం నాకు చెప్పింది. నువ్వు ఎంత గొప్ప జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. ఏమి జ్ఞానం! ప్రతిరోజు నీ మాటలు ఈ జనులు ఎంత ధన్యులు అని చెప్పాను.
సో అలాంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను, అంతటి ఐశ్వర్యం కలిగినటువంటి సొలొమోను, ఆమె సో ఎలా చేశాడు, ఎలా పరిపాలన చేశాడు అని అంటే మీరు గమనిస్తే ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన కొంతమంది పనివారులు పెట్టాడు. సో సైన్యాధిపతులు, లేదంటే భోజనశాలకు ఒకడు అధిపతి, లేదంటే రాజ్యాల్లో ప్రావిన్సెస్ ఉంటే కొన్ని భాగాలు, ఆ భాగాలకు అధిపతులు, ఇది చాలా జాబ్స్ ఉన్నాయి అక్కడ. ఆమె అలాగే వెట్టి చాకరీ చేసేవాడు ఉన్నారు. అంటే మొద్దులు మోయటం, ఇటుకలు మోయటం, ఇటుక తయారు చేయటం పట్టుబడి కోసం, ఆమె రోడ్లు నిర్మించడం, పట్టణాలు నిర్మించడం, వీటన్నిటిని కూడా వెట్టి చాకరీ ఏంటంటే బలమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. సొలొమోను అంట ఈ ఆఫీసర్లుగా నియమించిన వాళ్ళందరూ ఎవరంటే ఇశ్రాయేలీయులు. సొలొమోను ఇశ్రాయేలీయులను మాత్రమే ఆఫీసర్లుగా నియమించాడు. ఆమె కింద వెట్టి చాకరీ చేస్తారు కదా, బలమైనటువంటి పనులు చేస్తారు కదా, వాళ్ళు ఆ దేశంలోనే ఉంటున్నటువంటి ఇతర అన్యులు ఉంటారు కదా, కనానీయులు, పెరిజ్జీలు, కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చేత కూడా బానిసత్వం చేయించాడు, వాళ్ళందరి చేత కూడా బరువైన పనులు చేయించాడు. కానీ ఇశ్రాయేలుకి మాత్రం అటువంటి పనులు చేయించాల. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా ఆఫీసర్లుగా పెట్టాడు. సొలొమోను పరిపాలించే పరిపాలన ఆ సంవత్సరాలన్నింటిలో కూడా ఇశ్రాయేలు బాగా సుఖంగా ఉన్నారు, తింటూ తాగుతున్నారు. కానీ వాళ్ళకు ఒక పని ఉన్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే సొలొమోను అంతటి ఐశ్వర్యాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే సొలొమోను దేవుని జ్ఞానం కలిగిన సొలొమోను ఏం చేస్తా ఉన్నాడంటే ఆ ఐశ్వర్యానికి అతడు స్థానం తోడు చేస్తా ఉన్నాడు. అలాగే సో మనకి రాజ్యం, మనకి తెలివి ఉంది కాబట్టి మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఇది కాదు. ఆమె మనకి తెలివి ఉన్నా సరే మనం ఖచ్చితంగా పని చేయాలని చెప్పి సొలొమోను చెప్తున్నాడు. అందుకోసమే ఇశ్రాయేలును కూడా పనిలో పెట్టాడు. కానీ ఎలాంటి పనిలో పెట్టాడు? ఆఫీసర్గా పెట్టాడు. ఆమె సో ఆఫీసర్గా పెట్టి వాళ్ళ చేత పని చేయించాడు. అంటే సొలొమోనుకి ఏమర్థమైందంటే దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత నీవు ఐశ్వర్యం ఉన్నావు లేదంటే, నీవు ధనగణతలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడాలా. హల్లెలూయా. కష్టపడకుండా ఓరికి వస్తుందని చెప్పి తింటే ఆమె నీవు డిజార్డర్ అయిపోతావు, నువ్వు క్రమం లేనివాడిగా తయారవుతావు, ఆమె నువ్వు పనికి వెళ్ళినవాడిగా తయారవుతావు. అలా ఉండకుండా ఉండాలంటే, నీకు వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాలంటే, నువ్వు దేవునితో సక్రమంగా జీవించాలంటే నీకు పని చేయడానికి ఒక పని ఖచ్చితంగా ఉండాలా. హల్లెలూయా. అంటే సొలొమోను సంపాదించిన ఐశ్వర్యం అంతటికి కూడా కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు యొక్క శ్రమ ఉన్నది, పని ఉన్నది. కాబట్టి వాళ్ళు పని చేశారు కాబట్టి ఆ పని ద్వారా ఇప్పుడు వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తా ఉన్నాడు. వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చేవాడు, వాళ్ళకి తినడానికి త్రాగడానికి అన్నిటి కూడా దేవుడు సొలొమోను వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాడు. కానీ వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి. హల్లెలూయా. సొలొమోనుకి ఐశ్వర్యం ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా అతనికి అప్పం కడుతున్నాయి. అతని జ్ఞానానికి మెచ్చి షేబా దేశపు రాణి ఎన్నో మణుగుల సుగంధ ద్రవ్యాలు ఇచ్చిందట, వెండి ఇచ్చిందట, బంగారం ఇచ్చిందట. ఆమె ఇవన్నీ కూడా ఎందుకు వస్తా ఉన్నాయి? జ్ఞానాన్ని బట్టి. హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తి జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి ధనానంతని కూడా ఆకర్షిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు నువ్వు కూడా ఒకడైనప్పుడు నువ్వు తిని త్రాగొచ్చు, మెలకొని ఉండొచ్చు. ఆమె కానీ సొలొమోను మీరు ఖాళీగా ఉండదు, మీరు కూడా పని చేయండి. హల్లెలూయా. సో కాబట్టి ఎందుకనంటే పని చేయడం అనేది దేవుని చిత్తమైనది. పని చేయకుండా ఎవరు కూడా తినడానికి వీల్లేదు అన్నట్టు సూత్రాన్ని సొలొమోను అక్కడ ప్రవేశపెట్టి పని చేపిస్తా ఉన్నాడు. ఆమె కాబట్టి ప్రియ సోదరి సోదరా, ధనము ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని కోరుకుంటావో ఆ జ్ఞానంతో పాటు నీకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతలు ఇస్తాడు, ఆమె సమృద్ధిని ఇస్తాడు. అయితే దాంతో పాటు నువ్వు కష్టపడి పనిచేసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. సొలొమోను జ్ఞానం ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకి పని చెప్పాడు. ఆ పని ద్వారా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడైతే సొలొమోను పని అయిపోయిందో, సొలొమోను చనిపోయాడు, అతని బదులు తన కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే ప్రజలు చేయబడుతున్నారు తెలుసా, నీ తండ్రి చాలా భారం పెట్టాడు మా మీద, మా చేత చాలా పని చేయించాడు,
అంటే ఒక రకంగా వెట్టి సేకరణ చేయించాడని చెప్తున్నారు, కంప్లైంట్ చేస్తారు. ఆమె ఎందుకంటే సొలొమోను ఐశ్వర్యానికి ప్రజల యొక్క కష్టంతో లింక్ పెట్టాడు. హల్లెలూయా. మీరు ఐశ్వర్యం ఉంది కదని చెప్పి మెదలకుండా ఉంటారు, మీరు పని చేయాలి. ఆమె సో సొలొమోను చెప్పినటువంటి పాఠం అది. భూమి మీద యేసు ప్రభు తర్వాత గొప్ప జ్ఞాని సొలొమోను. ఆమె సో అంతటి జ్ఞాని ఏం చెప్తున్నాడంటే, మీరు పని చేస్తేనే ఐశ్వర్యం. ఆమేన్. పని చేస్తేనే మీకు ధనం, పని చేస్తేనే మీకు ఘనత. ఆమేన్. సో ఖచ్చితంగా మీరు పని చెయ్యాలి అని చెప్పి సొలొమోను చెప్పినప్పుడు సొలొమోను వాళ్ళని ఆఫీసర్స్ గా మీద పెట్టాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సొలొమోను చనిపోయాడో వాళ్ళ కుమారుడు అనేటువంటి యెహోయారామో పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, సో అతని దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారంటే, మీ నాన్న మా మీద చాలా పరిమాణం పెట్టాడు, నువ్వు తగ్గించమని చెప్తున్నారు. హల్లెలూయా. నిజానికి వాళ్ళ మీద పనిభారం ఆయన ఎక్కువగా పెట్టల, వాళ్ళ ఆఫీసర్స్ గా మాత్రమే పెట్టేది బైబిల్లో ఉంది. కానీ వాళ్ళు ఆ పని కూడా తప్పించుకున్న వాళ్ళు చూస్తున్నారు. కానీ నిజానికి ఆ రాజ్యం అంతగా వదిలడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసినట్టు ఆ శ్రమ అయినది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రియ సోదర సోదరా, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు నీకు ఏం ఆలోచన వస్తుందంటే, నువ్వు కష్టపడి పని చేయాలని జ్ఞానం వస్తుంది. ఆమేన్. సో ఆ విధంగా నువ్వు పని చేసినప్పుడు దేవుడు నిన్ను దీవించే దేవుడే అన్నాడు, దేవుడు నిన్ను ఆశ్రయించే దేవుడే అన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక క్రైస్తవుడుగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. పురుషుడు ఖచ్చితంగా పనిచేసి కుటుంబాన్ని ఏలాలి, కుటుంబాన్ని పోషించాలా. ఎవరైతే పని చేయకుండా మరి ఖాళీగా ఉంటారో, సోమరిపోతులుగా ఉంటారో వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలను కూడా గుర్తిద్దాం, మనం కష్టపడి పని చేద్దాం, దేవుడిని మనం ఆరాధన చేద్దాం, దేవుడిని మనం సంతోషపరుద్దాం. తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకి సమృద్ధినిస్తాడు, మనకి ఘనతనిస్తాడు, మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి దగ్గరకు వస్తే మనకు డబ్బులు ఉండవు, దేవుడి దగ్గరకు వస్తే మనకు కష్టాలే, దేవుడి దగ్గరకు వస్తే మనకు సమృద్ధి ఉండదు. ఇవన్నీ కూడా దేవుని ఆలోచన కాదండి. ఆమె సో దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞలను మీరు గట్టిగా మీరు శ్రద్ధతో ఫాలో అయితే, ఆమె నా మాటలు మీరు వింటే మీరు ఒక్కడు కూడా పేదవాడిగా ఉన్నాడు. ఆమె మీరు ఇంకొకరు అప్పించేవారు ఉంటారు, కానీ మీరు అప్పు తీసుకోవడం చెప్తున్నాడు. కానీ ఈరోజు దానికి కాంట్రరీ, దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది క్రైస్తవులు. అంటే దానికి కారణం ఏంటంటే లోపం దేవుళ్ళు లేదు కానీ మనలోనే ఉంది. ఆమె సో మనం సరిగా పని చేయట్లేదు, మనం సరిగా ఆసక్తిగా దేవుడిని వెతకట్లేదు. సో దేవుని వల్ల మనం నమ్మకం కలిగి ఉండట్లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన వాగ్దానం చేసినట్టుగా దీవించలేకపోతా ఉన్నాడు. సో ఈరోజు మనల్ని ఆశ్రయించబడడం అడ్డుకుంటుంది ఏంటంటే, మనలో ఉన్నటువంటి సోమర్థనమైనది, మనలో ఉన్నటువంటి అజ్ఞానమైనది. కాబట్టి ఈరోజు మనము జ్ఞానం దగ్గరికి రావాలి, అనగా క్రీస్తు దగ్గరికి రావాలి, అనగా ఘడియ వర్తమానం దగ్గరికి రావాలి. ఆమేన్. సో ఆ ఘడియ వర్తమానం స్వీకరించినప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాంతో పాటు ఘనత, ఐశ్వర్యము, దీర్ఘాయుష్యు ఇవన్నీ కూడా దేవుడు మనకి దయచేసే దేవుడు అన్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా జ్ఞానంతో పాటు వచ్చేటువంటి ప్యాకేజ్ ఉన్నది. ఆమేన్. సో ఆ విధంగా జీవిద్దాం, దేవుని చేత దీవించబడదాం, ఆశ్రయించబడదాం. దేవుడు మన సమృద్ధిగా దీవించిన గాక. ఈ మాటలు దేవుడు మన గుళ్ళో ఆశ్రయించిన గాక. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి జ్ఞానములు, ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కనపడుతుంది, అవును నాయన. స్తోత్రం చేస్తున్నాను. స్తోత్రం. కష్టపడాలని మాట్లాడారు తండ్రి. అవునయ్యా. నా తండ్రి నీవే 6 రోజులుగా నేను సృష్టిని చేసి, అవునయ్యా, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నావు ప్రభు. అవును నాయన. తండ్రి ఆదాము శరీరంలోనికి రాకముందే ఆదాముకు ఒక పని నిర్మించావు ప్రభు. అవును నాయన. తండ్రి నీకు స్తోత్రము నాయన. అవును నాయన. ఓ నాయన ఆదాము నాయన వ్యవసాయం చేయవలసింది ప్రభు. అవునయ్యా. కష్టపడి పని చేయాలని మాట్లాడావు ప్రభు. నువ్వు స్వామరుగా ఉన్నట్టు, స్వామరుగా ఉన్నట్లయితే
నీవు దరిద్రుడు అవుతావని చెప్పావు ప్రభు. అవును నాయన. అవును తండ్రి, నువ్వు నాయన ఏ పని లేకుండా మేము నాయన ఇంటికాడ ఉన్నట్లయితే అది నరహారంతో సమానం. అవును ప్రభు. ప్రభువాని స్తోత్రము తండ్రి. కష్టపడి పని చేయడానికి సహాయం చేయాలి. అవును నాయన. నిజమైన పురుషుడు లక్ష్యం అదేనని చెప్పావు. అవును ప్రభు. నీవు దరిద్రుడిగా ఉన్నట్టు దేవుని సిద్ధం కాదు కానీ అవునయ్య. నువ్వు ధనవంతుడిగా ఉన్నట్టు దేవుని ఉద్దేశమే ఉందని చెప్పావు. ఆమేన్. అవును ప్రభు. దేవాని స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మమ్మల్ని పేదవారిగా ఉండడానికి నువ్వు ఇష్టపడలేదు నా తండ్రి. అవునయ్యా. ఈరోజు మనుషులు బోధిస్తున్నటువంటి బాధ అయ్యాయి నాయనా ప్రభు. అవునయ్యా. ఓ నాయనా, ఓ నిత్యంగా మిమ్మల్ని తాకగా శిరస్సుగా ఉంచాలని చెప్పావు ఆమేన్. ప్రభువా. అవును నేను అనుకునేవాడిగా కాదు కానీ సమృద్ధిగా నేను ఇచ్చే దేవుడు అయ్యాను. అవును ప్రభు. అవును తండ్రి. సమృద్ధి ఇచ్చే దేవుడు ప్రభువా. అవును నాయన. నువ్వు సకల ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. అవును ప్రభు. సొలొమోనుకి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. ఆమేన్. ఓ దేవానికి స్తోత్రము నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఓ తండ్రి నేను కష్టపడాలని ఓ నాయనా, ఓ నా కష్టమే నా యొక్క జీవితం అనుకోకుండా నువ్వు క్రీస్తుని కలిగి ఉండి నువ్వు కష్టపడాలని మాట్లాడావు. అవును నాయన. నిన్ను మేము కలిగి ఉండకుండా నా తండ్రి ఓ కష్టమే జీవితమైన ఉన్నట్లయితే నువ్వు దేవుడు కోల్పోతానని చెప్పావు. అవును నాయన. ఓ ప్రభువా, ఓ నాయనా, కష్టపడి పని చేసి మేము నిన్ను కలిగి ఉండవలసినాం. అవును ప్రభు. అవును తండ్రి. ఓ ప్రభువా, నీకే స్తోత్రము చేస్తున్నాం ప్రభువా. అటువంటి గొప్ప విషయాలతో మాట్లాడదు స్తోత్రము తండ్రి. ఏమన్నా సమర్పతులుగా ఉన్నప్పుడు ప్రభువా కష్టపడి పని చేసిన తండ్రి సమృద్ధుడు మాట్లాడావు ప్రభువా. కష్టపడి పని చేసే వారితో సమృద్ధుడు చెప్పావు ప్రభువా. ఓ తండ్రి, శ్రమను చూసి నేర్చుకో స్వామి, నువ్వు శ్రమను చూసి నేర్చుకోవాలని చెప్పావు తండ్రి. ఓనైనా శ్రమలు ఓ తండ్రి భోజనం అయ్యాక ఓనైనా పంట సమయంలో సమకూర్చుకుంటారు భవిష్యత్తు కొరకు కష్టపడతావు నాయన. అవును ప్రభువా. ఓ ప్రభువా, ఆహారం దొరికే సమయంలో ఆహారాన్ని సమకూర్చుకుంటూ అలాగే భవిష్యత్తులో కరువు రాబోతుంది. ఆ కరువులో పోషించబడటానికి నా తండ్రి అవునయ్యా. భయాన్ని సిద్ధపరచుకుంటున్నాయి ప్రభువా. అవును ప్రభు. ఓ తండ్రి స్తోత్రము తండ్రి. ఓ నాయన, మేము కష్టపడి పనిచేసి మా భార్య బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు మేము ఓనైనా దాచుకోవలసినామని మాట్లాడావు ప్రభువా. అవును ప్రభు. అవును తండ్రి. ఓ రేపుతో నాకెందుకు అనేది అది దేవుని ఉద్దేశం కాదు కానీ అవునయ్యా. నీవు నీ భార్య బిడ్డల కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ధనాన్ని సిద్ధపరచుకోమని చెప్పావు. అవును నాయన. ఓ తండ్రి, ఈ రోజు పేదలుగా మీరు మిగిలిపోతున్నారంటే నీ మాట నమ్మకపోవటమే నా తండ్రి. అవును ప్రభు. అవును ప్రభు. ఈ రోజు దరిద్రపడుతున్నారంటే నీ వాక్యాన్ని నమ్మకపోవటమే అవును ప్రభు. ఓ తండ్రి, ఈ వాక్యాన్ని గ్రహించే గ్రహింపును మాకు దయచేయము. అవును ప్రభు. ఆమేన్. ప్రభువా, నీ చిత్తం ఏమైనదో, నీ వాక్యం వినడానికి ఉద్దేశం ఏమైనదో ఆమేన్. నాకు జాగ్రత్తగా బయలుపరుస్తున్నావు కాబట్టి ఆమేన్. స్తోత్రము చెల్లిస్తున్నాను. స్తోత్రం నాయన. ఈ మాట విని నీ మాట ప్రకారం నడుస్తుంది ప్రభువా. అవునయ్యా. నీవిచ్చే ఐశ్వర్యము, నీవిచ్చే ఘనతను మేము పొందుకునే భాగ్యము తెచ్చే ప్రభువా. అవునయ్యా. ఏం తిన్నామా ఏం తాగుదామా అన్ని జనం చింతిస్తారు కానీ మొదలుగా రాజ్యంగా నీతి ఎదురుడి ఇవన్నీ మీకు అనుకరించమని చెప్పండి దేవుడు. ఆమేన్. ఓ తండ్రి, ఆ యొక్క నా తండ్రి సొలొమోను నా తండ్రి ఆ జ్ఞానం అనుగ్రహము నా తండ్రి సకల ఐశ్వర్యము ఇచ్చావు ప్రభువా. అవునయ్యా. ఆ జ్ఞానంలోనే ఉన్న సకల ఐశ్వర్యం అంతా ప్రభువా. అవును ప్రభు. అందులో బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తావు. అవును ప్రభు. ఈ వాక్యం అనుకున్నటువంటి ఉద్దేశాన్ని నీ దాసులు వచ్చి మాకు బోధించవలసి అవును తండ్రి. స్తోత్రం దాని నాయన. ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు దయచేయు. అవును ప్రభు. ఓ నాయనా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మన్నాను కురిపించినావు, మన్నా నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, మన్నా నుండి నీళ్ళిచ్చినావు.
హల్లెలూయా. శివాధిపతి నామమున స్తోత్రం. ఇదిగో నాయన, జ్ఞానమందు ధన ఘనతలు నిక్షిప్తమైనవి. ప్రభువా, మేము కోరుకోవాల్సింది జ్ఞానాన్ని అని. ప్రభువా, మేము జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, అయ్యా అనగా క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, అయ్యా మేము ధనవంతులుగా ఉంటాము. అయ్యా నా తండ్రి, ఘనత వహించిన వారంగా మనం ఉంటామని, దీర్ఘాయువు మీకు ఉంటుందని, అయ్యా సమృద్ధి మీకు ఉంటుందని మాతో మాట్లాడాం. ఈరోజు క్రైస్తవులుగా మేము ఈ గడియ వర్తమానాన్ని స్వీకరించిన మేము ఆ స్థితిలో ఉండలేకపోతున్నామంటే ప్రభువా, మేము మా అజ్ఞానాన్ని బట్టే తండ్రి. అయ్యా, వర్తమానము, బైబిలు, దేవుని ఉద్దేశం ఏమిటో మాకు అర్థం కాకనే ప్రభువా మేము ఈ స్థితిలో ఉంటున్నాం. ప్రభువా, జ్ఞానం లేక నా ప్రజలు అల్లాడిపోతున్నారని బైబిల్లో రాయబడింది తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఆ జ్ఞానాన్ని మాకు దయచేసినందుకే స్తోత్రం. మేము దీవించబడాలన్నా, వర్ధిల్లాలి అన్నా ప్రభువా, సమృద్ధిని కలిగి ఉండాలన్నా ప్రభువా, మేము కష్టపడవలసి ఉన్నదని ప్రభువా, జ్ఞానము ఉన్నప్పుడు నా తండ్రి, ఆ జ్ఞానము తను కష్టపడాలన్నటువంటి ఆ తత్వం మాకు వస్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఈరోజు ప్రభువా, ఆ సత్యాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయం చేస్తావు తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అయ్యా, పురుషులైతే తమ కుటుంబాల కోసం కష్టపడి సంపాదించేవాళ్ళుగా, అయ్యా స్త్రీలైతే అయ్యా తమ పిల్లల కోసం, భర్తల కోసం ఇంటిలో ఉండి నాయన కష్టపడి పనిచేసేవారిగా ప్రభువా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మలసమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, సోమరితనాన్ని తీసివే నాయన, బద్ధకాన్ని తీసివేయి ప్రభువా. ఎలాంటి లక్ష్యం లేకుండా సమయాన్ని వృధాగా గడిపేటువంటి ఆ దయ్యాన్ని మన నుంచి పారదోలండి ప్రభువా. అయ్యా, ఎందుకంటే ఆ విధంగా కేవలం కూర్చొని తినటం, త్రాగటం, ఓ ప్రభు సమయాన్ని వృధాగా గడపటం, అది విగ్రహారాధన మాతో మాట్లాడవు ప్రభు తండ్రి. ఆ విగ్రహారాధన నుంచి మమ్మల్ని ఆయన తొలగించండి ప్రభు, తప్పించండి ప్రభు. ఎల్లప్పుడూ నాయన మీ కొరకు కష్టపడేవారిగా, మీ మాట ప్రకారం నాయన కష్టపడి పనిచేసేవారిగా ప్రభు అయ్యా మిమ్మల్ని కలిగి ఉండడానికి, అయ్యా నా తండ్రి, మిమ్మల్ని మీ జ్ఞానం ఉంది మేము హత్తుకునేవారిగా మనం చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ జ్ఞానానికి లోబడేవారిగా మనం ఉంచండి ప్రభు. అయ్యా, పని దైవికమైనదని మాతో మాట్లాడవు తండ్రి. పని చేయటం అన్నది ఓ నాయన పడిపోక మునిపే లోకంలో నువ్వు ఉంచి ఉన్నావు తండ్రి. పురుషుడికి పని చేయటం అన్నది ఆదిలో నాయన మీ యొక్క ఉద్దేశమైనది ప్రభు. ఎందుకంటే నీవు కూడా పనిచేసావు ప్రభు. ఈ భూమి మీద నువ్వు శరీరం ధరించుకొని వచ్చినప్పుడు కూడా అయ్యా నువ్వు చెక్క పని, వడ్రంగి పని చేసావు తండ్రి. నువ్వు ఎప్పుడు పని చేసే దేవుడు విన్నావు నాయన. అలాగే మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని కూడా పని చేయమని కోరుతున్నావు తండ్రి. ఆ పని చేసినప్పుడు నీ కష్టార్జిత నేను ఆశ్రయిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభు. అయ్యా, సహాయం చేయండి ఈ సత్యాన్ని గ్రహించడానికి ప్రభు. మా హృదయాల్లో అది లోపలికి వెళ్ళి పనిచేయడానికి సహాయం చేయండి. విన్న వాక్యము మా అందరి హృదయాలు నీరు కట్టండి. 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఫలింపులు ఇచ్చేయండి. దీవించమని వచ్చిన వారిని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే వారు విత్తిన కానుకలు కూడా మీరు ఆశీర్వదించండి. విత్తిన హృదయాలను, వారి కుటుంబాలను, వారి కష్టార్జితాన్ని దీవించమని, ఆశీర్వించమని, వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి, మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని
మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలంతో ఎండును గాక. ఆమేన్. ముగించబడింది అందరికీ.